వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1,00,000 నుంచి 1 CR వరకు ఉన్నటువంటి చిట్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం వివరిస్తున్నాను ఈరోజు. సో మనకు కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ హోమ్స్, కపిల్ ఐటీ, కపిల్ హెల్త్ క్లబ్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ హోమ్స్, ఈ విధంగా చాలా రంగాల్లో గ్రూప్ ఆఫ్ కంపెనీ కలిగి ఉన్నటువంటిదే మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మన కపిల్ చిట్స్ అనేది మనకి ఏంటంటే లాస్ట్ 3 years నుంచి మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్లోనే మనకి ఏంటంటే 1,00,000 నుంచి 1 CR వరకు కూడా చిట్స్ అనేది మనకు అందుబాటులో ఉండడం జరుగుతుందండి. సో ఇది టోటల్గా రిజిస్టర్ చిట్స్. టోటల్గా మనకి ఏంటంటే డిజిటల్గా పేమెంట్స్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ పేమెంట్సే, మనకు యాప్ ఉంటుంది, కపిల్ చిట్స్ అనే యాప్ ఉంటుంది, దాంట్లోనే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇప్పుడు మీకు ఏంటంటే స్టేట్మెంట్ కావాలన్నా లేకపోతే డ్యూస్ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకు యాప్లో పొందుపరచడం జరుగుతుందండి. సో కస్టమర్ల సౌకర్యార్థం మనకు ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం అయింది. ఇది ఆన్లైన్లో కూడా మనకి ఏంటంటే యాక్షన్స్ కూడా ఆన్లైనే వస్తుంది. సో స్టార్టింగ్లో మీకైతే ఏదైతే మీరు చిట్టు సెలెక్ట్ చేసుకున్నారో అప్పుడు మాత్రమే కేవలం మీకు ఏంటంటే ఫిజికల్గా మా అబ్బాయి అంటే మా ఎంప్లాయీస్ వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా మా పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు యాప్ డౌన్లోడ్ చేయడం, అక్కడే రిసీవ్ చేయడం అన్నీ టోటల్గా అక్కడే క్లోజ్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ టైం ఏదైతే ఉంటుందో ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే కంపెనీ అకౌంట్కే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ టైం నుంచి మీకు ఏంటంటే యాప్ ద్వారా కానీ లేదంటే కంపెనీ అకౌంట్కే మీ అమౌంట్ కొట్టేస్తే మనకి ఏంటంటే మనకు రిసిప్ట్ ఇవ్వడం కానీ జరుగుతుందండి. సో మనకేంటంటే వివరాల్లోకి వెళ్తే మనకు 1,00,000 నుంచి మనకు 1 CR వరకు మనకు ఎవ్రీ మంత్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో చిట్స్ అనేది మనకు అందుబాటులో ఉంటున్నాయనండి. సో ఇది 1,00,000 నుంచి 1 CR అనేది ఇక్కడ చిట్ వాల్యూ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే 25 months ఇక్కడ పీరియడ్స్ వచ్చేసి మనకు 25 months, 40 months, 50 months అనేది మనకు పీరియడ్ ఉంటుంది. సో అదేవిధంగా మినిమం అండ్ మ్యాక్సిమం అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మొత్తం టోటల్గా రిజిస్టర్ చిట్స్ కాబట్టి మీకు టోటల్గా పూర్తి అమౌంట్ మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. సో మీకు ఎగ్జాంపుల్గా మీకు ఒక 5,50,000 months మీరు తీసుకున్నట్లయితే సో మీకు ఎవ్రీ మంత్ మీకు ఏంటంటే 10,000 పడుతుంది. అంటే 10,000ను మీరు 50 సార్లు, అంటే పీరియడ్ వచ్చేసి 50 కాబట్టి 10,000ను మీరు 50 సార్లు కడితే 5 లక్షలు అవుతుంది. కానీ ఇక్కడ రిజిస్టర్ చిట్స్, సో కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ మాత్రమే మీరు 10,000 కట్టేసి రిమైనింగ్ మొత్తం కూడా మీరు 6,600 అనేది మీరు పేమెంట్ చేసుకోవచ్చండి. సో టోటల్గా మీకు ఏంటంటే ఫైనల్గా లాస్ట్ వరకు మీకు ఏంటంటే అప్రాక్స్ మీరు టోటల్గా మీరు పేమెంట్ చేయరు, 5,00,000కి 5,00,000 పేమెంట్ చేయరు. అప్రాక్స్ మీకు 3,75,000 మీరు అలా పేమెంట్ చేస్తే మీకు ఏంటంటే 4,70,000 అంటే ఒక మీకు 1,00,000 దాకా ఇక్కడ సేవింగ్ అనేది రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఎవ్రీ చిట్స్ కూడా మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ చిట్స్ వచ్చేసి మనకు 25 months, 40 months ఉంటున్నాయి కాబట్టి 30 months పీరియడ్ ఉన్నాయండి. ఈ షార్ట్ టర్మ్ ఓపెనింగ్ మీకు ఏంటంటే 5 months దాకా డ్రా ఉంటుంది. ఈ డ్రాలో ఉన్నంతసేపు మీకు ఏంటంటే మినిమం అమౌంట్లు వస్తున్నాయండి. సో డ్రా నుంచి ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే మినిమం నుంచి మ్యాక్సిమం దాకా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా వచ్చినట్టు మ్యాక్సిమం అమౌంట్ వస్తుంది. అంటే మీరు కట్టాల్సిన అమౌంట్ ఏంటంటే మినిమం మ్యాక్సిమం మధ్యలోనే ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే స్టార్టింగ్లో మీరు లిఫ్ట్ చేసుకుంటే అంత టోటల్గా ఆన్లైన్లో స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. టోటల్ ఎగ్జాంపుల్ మీరు 50 నెలల చిట్టి తీసుకున్నట్లయితే సో దాంట్లో మీకు ఏంటంటే ఎవరికైతే ఈ మినిమం బిడ్ 3,00,000 ఎగ్జాంపుల్ మీరు 3,00,000 కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే బిడ్డింగ్లోకి వస్తారండి. ఆ వచ్చిన బిడ్డింగ్లోకి మీకు ఏంటంటే స్పిన్నింగ్ అవుతుంది. సో ఆన్లైన్లో ఎవరు ఈక్వల్గా సరే 50 నెంబర్లకి 50 నెంబర్లు ఉంటుంది కాబట్టి ఏ నెంబర్లు మనకు ఏంటంటే 3,00,000 కావాలనుకుంటున్నారో అవి మాత్రం స్పిన్నింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరి దగ్గరకు వచ్చి ఆగితే వాళ్ళు మాత్రమే మనం షూట్స్ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ అనేది మినిమం షార్ట్ టర్మ్కి వచ్చేసి 5-6 months ఉంటుంది, లాంగ్ టర్మ్కి వచ్చేసి 1 year వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రాలో ఇది ఓన్లీ డిపెండ్ ఆన్ లక్, ఎవరికి ఎవరు ఇచ్చే సిచ్యువేషన్స్ ఉండవండి. సో ఓపెన్ యాక్షన్లో మాత్రం కంపల్సరీ ఏంటంటే మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్లో మన అవసరం బట్టి మనం పాడుకోవచ్చు. అప్పుడు 3,00,000 నుంచి మీకు 310, 320, 340 ఆ విధంగా చేంజ్ అవ్వకుంటూ పోతుంది. సో లాస్ట్ వరకు ఉంటే మీకు ఏంటంటే 470 అనే అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు టోటల్గా ఏ చిట్టి కూడా టోటల్గా మీరు పేమెంట్ చేయరు. సో అక్కడ ఏంటంటే ఇక్కడ కంపెనీ కమిషన్ తీసేసిన తర్వాతనే మీకు ఏంటంటే మ్యాక్సిమం అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీకు లాస్ట్ కాలం వచ్చేసి మీకు ఏంటంటే ఈ ఫీ, ఎంట్రన్స్ ఫీ ఇది ఒకటేసారి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఛార్జెస్ అనేది స్టార్టింగ్లో మీకు ఏంటంటే మీ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఛార్జెస్ పడుతుంది, అది మాత్రమే ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ బ్రోచర్ వచ్చేసి మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ వాల్యూ మెన్షన్ చేయబడ్డది, పీరియడ్ మెన్షన్ చేయబడ్డది, మినిమం మ్యాక్సిమం ఈ బిట్వీన్లోనే మన పేమెంట్ ఉంటుంది. స్టార్టింగ్లో ఈ పేమెంట్లు వస్తాయి, లాస్ట్ వరకు చూసుకుంటే ఈ పేమెంట్లు వస్తాయి. మినిమం తీసుకుంటే ఎంత, మ్యాక్సిమం తీసుకుంటే లాస్ట్కి తీసుకుంటే ఎంత ఉంటుంది అండ్ ఈ ఫీ అండి. ఇది దీనికి సంబంధించిన ఈ బ్రోచర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలండి. సో
చిట్స్ యొక్క ఇంకా ఏంటంటే దానికి షూటీస్ లేకుండా ఏ విధంగా తీసుకుంటారు, షూటీస్తో ఏ విధంగా తీసుకుంటారు అనేది మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే ఈ చిట్ యొక్క పూర్తి వివరాలు సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.